నిమ్మకాయ పచ్చడి తయారు చేసుకుందాము. దానికి నేను 8 నిమ్మకాయలు తీసుకున్నాను. సైజు చూడండి, మీడియం సైజు. ఈ నిమ్మకాయల్లోకి ఈ పసుపు, మెంతిపిండి, కారం, ఉప్పు వేసుకుందాము. అయితే నిమ్మకాయలు ముందుగా మనము నీళ్ళల్లో శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత పొడి బట్టతో తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాత ఫ్యాన్ గాలి కింద కానీ లేదా ఎండలో కానీ మనకు తడిపోయేటంత వరకు, అంటే ఒక 5-10 నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నిమ్మకాయల్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇట్లా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఇట్లా మనకు గీత ఉంది కదా, అట్లా మళ్ళీ కట్ చేసుకుంటే ఇటో బద్ద 2 బద్దలు వస్తాయి. ఈ రకంగా నిమ్మకాయల్ని కట్ చేసుకుందాము. నిమ్మకాయ ముక్కల్ని ఈ రకంగా కట్ చేసుకోవాలి. నిలువుగా కట్ చేసుకున్నా నేను. ఇట్లా కట్ చేసుకుంటే 8 ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. నిమ్మకాయ నిలువుగా ఇట్లయితేనే మనకు బాగుంటుందండి. అడ్డంగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇట్లయితే బాగుంటుంది. తర్వాత నేను 8 కాయల్లో 6 కాయల్ని ఇట్లా కట్ చేసుకున్నాను. 2 కాయల్ని రసం పిండుకోవడానికి ఇట్లా పక్కన పెట్టుకున్నాను నేను. ఇప్పుడు వీటిల్లోకి మనము ముందుగానండి పసుపు వేసేసుకుందాము. మన ముక్కలను బట్టి పసుపు వేసుకోవాలండి. కొలతలు కరెక్ట్గా కాదు. నిమ్మకాయల సైజులు కూడా మారిపోతూ ఉంటాయి. చిన్న కాయలు, మధ్య రకం, పెద్దవి అట్లాగూ. అందుకని చూసి వేసుకోవాలి. ఈ మెంతిపిండి సరిపోతుంది. మెంతుల్ని మనము ఎండలో పెట్టుకొని ఎచ్చబెట్టుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి. మెంతిపిండి అప్పటికప్పుడు తయారు చేసుకున్న మెంతిపిండి అయితే మనకు టేస్ట్ బాగుంటుంది. కమ్మటి వాసన వస్తుంది. అట్లా కాకుండా నిల్వ ఉంచుకోకూడదు. అది మెంతులండి ఎండలో ఎండబెట్టుకొని కాసేపు తర్వాత మనం ఎచ్చ చేసుకొని మన రోట్లో కానీ మిక్సీలో కానీ వేసుకుంటే బాగా వస్తుందండి. ఇది చూడండి, మనం ఎక్కువ మాడనేయకూడదు. మెంతుల్ని కొంచెం ఎచ్చబెట్టుకుంటే సరిపోతుంది ఎండలో పెట్టుకొని. కారం కూడానండి మనం చూసి వేసుకోవాలి. ముక్కలను బట్టి వేసుకోవాలి. పులుపు కదా, కారం పడుతుంది. ఉప్పు కూడా తగ్గితే వేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఇది పిండేసుకుందాము. మనకు బాగా మెత్తగా నీరున్న కాయలు రసం తీసుకుంటే బాగుంటుంది. చూసారు, మొత్తం రసం వచ్చేసింది. ఏం లేదు, ఇట్లాంటి కాయలు రసం తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మొత్తము కలిపేసుకుందాము. అన్నీ కలిసేటట్లు ఇట్లా కలిపి తిప్పుకోవాలి. కావలసిన వాళ్ళంటే నూనె కూడా కొంచెం వేసుకోవచ్చు. కానీ నూనె వేసుకోకుండా ఇట్లా పెట్టుకుంటేనే బాగుంటుంది టేస్ట్. మనకు పాతకాలంలో ఇట్లాగే పెట్టేసేసుకునేవాళ్ళు. అయిపోయినాక మరలా పెట్టేసుకుంటూ ఉండేవాళ్ళు. 3 రోజులు చక్కగా పచ్చడి రెడీ అయిపోతుంది మనకు. ఎక్కువగానండి ఇది మజ్జిగన్నంలో ముక్క పెట్టుకొని మజ్జిగన్నంలో వేసుకునేవాళ్ళు. అన్నంలో కంటే మజ్జిగన్నంలో పెట్టుకుంటారండి ఎక్కువ మంది దీన్ని. చాలా ఆరోగ్యకరమైన నిమ్మకాయ పచ్చడి అయిపోయిందండి. చాలా సింపుల్. మనకు ఉప్పు తగ్గితే 3వ రోజు కొంచెం కలిపేసుకోవచ్చు. మొక్కలను బట్టి కారం కలుపుకోవటం అండి. ఇంకా సీసాలు పెట్టేసుకుందాం దీన్ని. అయిపోయింది. ఎంతో రుచికరమైన పాతకాలపు నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోయింది. 3 రోజుల తర్వాత మనం వాడుకోవచ్చు. వేడి వేడి అన్నంలో తిన్నా కూడా చాలా బాగుంటుందండి. లేదంటే అసలు ఎక్కువ మజ్జిగన్నంలోనే ఎక్కువ శాతం తినేవాళ్ళు మా చిన్నప్పుడు. ఇక సీసాలు పెట్టేసుకుందాము. పచ్చడి సీసాలు పెట్టేసుకుంటున్నాము. మనని రసం పిండుకున్న తర్వాత నిమ్మకాయ బద్దలు ఉంటాయి కదా, వాటిని కూడా ఇవ్వనండి. అవి ఇట్లా కట్ చేసేసుకొని మొక్కల్లో కలిపేసేసుకుంటే బాగుంటుంది. పడేయకూడదు. బాగుంటాయండి ఈ మొక్కలు కూడా మనకు మగ్గిన తర్వాత చాలా బాగుంటాయి.
ఎంతో రుచికరమైన నిమ్మకాయ పచ్చడి చాలా తొందరగా అయిపోయింది. చూశారు కదా, తొందరగా అయిపోయే నిమ్మకాయ పచ్చడి. మన కొలతలండి, మనకు అన్ని కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయింది లేదా కారం తెలుస్తుంది, దాన్ని బట్టి కలుపుకోవాలి. ఎందుకంటే ఈ గ్లాస్తో నేను 8 కాయలకి, మీడియం సైజ్ కాయలకి ఇది గిద్దకు కొంచెం తగ్గుతుంది. దీంతో నేను 3 వంతులు కారము, పసుపు అంటే ఉప్పు వేసుకున్నాను. పసుపు చూశారు కదా, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. మెంతి పిండి అండి, ఇదిగోనండి మెంతి పిండి ఈ స్పూన్తో సగానికి వేసుకున్నాను. స్పూన్ సైజ్ చూశారు కదా, దీంతో మెంతిపిండి సగానికి వేసుకున్నాను. ఎక్కువైతే బాగోదు, అది సరిపోతుంది. కారం మట్టికి ఉప్పు మట్టికి అండి అన్నీ కలుపుకున్నాక మనకు తెలిసిపోతుంది సరిపోయింది లేనిది. తగ్గితే కారం కలిపేసేసుకోవచ్చు. నూనె కూడానండి మీ ఇష్టాన్ని బట్టి మీరు కలుపుకోవచ్చు. నూనె లేకుండా ఇట్లా చేసుకుంటేనే పచ్చడి చాలా బాగుంటుంది. సీసాలో పచ్చడి పెట్టుకున్న తర్వాత మనం ఇట్లా ఒక 2 నిమిషాల పాటు అనేసేసి ఒక 3 రోజుల తర్వాత మూత తీసి చూసుకుందాము. అప్పుడు తినటానికి రెడీ అయిపోయి చాలా బాగుంటుంది. నిమ్మకాయలు కూడానండి మనము తీసుకునేటప్పుడు పచ్చడికి మరీ గట్టిగా ఉన్న కాయలు కాకుండా మరీ మెత్తగా ఉన్న కాయలు కూడా బాగోవు. మధ్య రకంగా ఉన్న కాయలు తీసుకోవాలి. మరీ మెత్తగా ఉన్న టేస్ట్ బాగోదు, మరీ గట్టిగా ఉన్న బాగోదు. మనం వత్తినప్పుడు కొంచెం మెత్తగా ఉంటే సరిపోతుంది, ముక్క గట్టిగా ఉంటే బాగుంటుంది. మరీ గట్టిగా ఉన్న కాయలు అనుకోండి లోపల గింజ పసరగా ఉండి టేస్ట్ బాగోదు. అందుకని చూసి తీసుకొని పట్టుకుంటే నిమ్మకాయ పచ్చడి చాలా బాగుంటుంది. ఇట్లా అనుకుంటే ముక్కలన్నీ కలిసిపోతాయి. ఇట్లా పెట్టేసుకుందామండి. ఇంకా రెడీ అయిపోయింది పచ్చడి.